హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో ఉద్యోగులు సదస్సు నిర్వహించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పరిష్కరించకపోతే మహాధర్నా చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని టీజేఈ జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసులు, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల మీద ఉద్యోగుల కార్యాచరణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ఉద్యోగ సదస్సు ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర జేఏసీ నాయకులందరూ ఈ ఉద్యోగ సదస్సుకి హాజరయ్యారు. మేము ఖమ్మం నుంచి ఈ ఉద్యోగ సదస్సుని అటెండ్ కావడం జరిగింది. దాదాపు ఎన్నో రోజుల నుంచి 50 డిమాండ్లతోటి ఈ యొక్క రాష్ట్ర జేఏసీ ప్రభుత్వాన్ని అనేక సార్లు చర్చలకు పిలవమని అనేక సార్లు వేడుకోవడం జరిగింది. దాదాపు ఈరోజు ఉద్యమ కార్యాచరణలో భాగంగా 2 పర్యాయాలు, అంటే ఒకసారి వినతి పత్రాలు సమర్పించడం, అదేవిధంగా జిల్లాల వారీగా ఉద్యోగ సదస్సులు నిర్వహించడం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉద్యోగ సదస్సు నిర్వహించడంలో ఈరోజు ఖమ్మంలో 3,000 బైకులతోటి ఈరోజు ఉద్యోగ ర్యాలీ నిర్వహించామని గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా 5,000 మంది ఉద్యోగులతోటి ఉద్యోగ సదస్సును కూడా నిర్వహించుకున్నాం. ఈరోజు బాగలింగంపల్లిలోని సుందరయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర జేఏసీ నాయకులు ఉద్యోగ సదస్సును ఏర్పాటు చేసి ఉద్యోగుల మనోభావాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా ఈరోజు ఒక అతిపెద్ద ఉద్యోగ సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది.